నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా బీసీ నినాదం బాగా వినపడుతుంది. నిజంగా బీసీలు ఏకతాటిపైకి వస్తారా? భవిష్యత్తులో బీసీ సాధికారత అవుతుందా? మాట్లాడదాం. మనతో పాటు కొన్ని దశాబ్దాలుగా బీసీల ఐక్యత కోసం, బీసీ రాజ్యాధికారం కోసం పాటుపడుతున్న గుజ్జా రమేష్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీసీల రాజ్యాధికారం రావాలి, బీసీలకే ఓట్లు వేయాలి అని మాట్లాడడం. చాలామంది బీసీ నేతలు వెలమ ఓట్లు, రెడ్ ఓట్లు మాకు వద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాకు ఓట్లు వేస్తే మా రాజ్యాధికారం వస్తుంది, మమ్మల్ని మేమే పాలించుకుంటామనే నినాదం వస్తుంది. మీరు కూడా చాలా రోజులుగా బీసీ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ప్రజెంట్ ఎట్లా ఉందంటారు? రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ప్రతి పార్టీ బీసీ గంప ఎత్తుకుంది, మనుగడ లేదు. ఈరోజు బీసీల వాయిస్ లేనిది ఏ పార్టీ ముందుకు రావట్లేదు. ఓకే. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు చూసినా, సర్పంచ్ ఎన్నికలు చూసినా, మొన్న జరిగిన ఎన్నికలు చూసినా, రైట్, మున్సిపల్ ఎన్నికలు చూసినా పూర్తిగా బీసీ కాన్సెప్ట్ మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. ఓకే. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాని తర్వాత అనూహ్య పరిణామాలు ఎన్నో జరిగినాయి. పెద్దల ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఒక స్టీరింగ్ కమిటీ, జేఏసీ ఏర్పడడం ఓకే జరిగినాయి. మొత్తానికి బీసీ నినాదమే ఇక్కడ వస్తుంది. రేపు కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే. ఆ రకంగానే అడుగులు పడుతున్నాయి అన్నీ కూడా. ఈరోజు బీజేపీ పార్టీ తీసుకున్నా, ఇక్కడ కాంగ్రెస్ తీసుకున్నా, ముఖ్యంగా బీఆర్ఎస్ స్థానిక పార్టీలు ఇక్కడ పక్కకు పెడదాం కాస్త. బీజేపీ కూడా రేపటి 29 ఎన్నికలకు కూడా పెద్ద పెద్ద తలకాయలను పూర్తిగా బీసీ నేతలను అందరినీ కూడా బీజేపీలకు లాక్కుంటుంది. ఓకే. ఇది ఓపెన్ సీక్రెట్ జరుగుతూ ఉంది. అంటే కనబడుతున్నది ఏంటంటే పూర్తిగా బీసీ నినాదం, బీసీ ప్రజాప్రతినిధులకు కూడా గతంలో ఉన్న నాయకులు కానీ ఇప్పుడున్న నాయకులకు కానీ ఒక స్పృహ అనేది వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్లో ఉద్యమాలు జరిగేది. ఓకే. మేము చేసేది రోజు ఇందిరా పార్క్ దగ్గర ఉద్యమాలు చేసేది. ఇటు పిల్లలు స్టూడెంట్స్ కోసం అని, నిరుద్యోగుల గురించి అని రకరకాలుగా బీసీ నినాదంతో పనిచేసేది. ఈరోజు విలేజ్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఓకే. విలేజ్లో ఉన్న నాయకులు ఏదైతే సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వీళ్ళకు కూడా బీసీ నినాదం, బీసీలకు బీసీ ఓట్లు వేసుకోవాలి అనేది వచ్చింది. కానీ బీసీలకి మేము ముఖ్యమంత్రులు కావాలి, మేమే నాయకులం కావాలంటే వేలమల్ల వేయొద్దు, రెడ్లు వేయొద్దు అనేది మాత్రం ఏకీభవించండి. నేను బహుజన రాజ్యాధికారం రావాలంటే అందరూ రావాలి. అప్పుడే మనకు రాజ్యాధికారానికి మనం దగ్గరగా ఉంటాం. మీరు అన్న మాట చూసుకుంటే ప్రధాన పార్టీల్లో బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, మీరు చెప్తున్న బీజేపీ కానీ చాలా వరకు బలమైన బీసీ నాయకులు ఆ పార్టీల్లో ఉన్నారు. మీరు మొన్న గమనిస్తే కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు మధ్యలో ఒక బీసీ నేత, మాజీ మంత్రి, బీసీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అందులో ఉన్నారు. కాంగ్రెస్లో చూస్తే ఆ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడే ఒక బీసీ. బీజేపీలో కూడా ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు బలమైన బీసీ బిడ్డలు ఉన్నారు. మళ్ళీ భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ బీసీలందరూ వివిధ పార్టీలో వాళ్ళు ఉండిపోతే బీసీలకి ఓట్లు ఎట్లా వేస్తారంట? అంటే ఇక్కడ రాజకీయ సమీకరణలు మారుతాయి. రేపు రాజకీయ సమీకరణలు ఎట్లా మారుతాయి అంటే, బీసీల నినాదం లేకపోతే, బీసీల గంపెత్తుకోకపోతే అసలు రాజకీయ మనుగడే లేదనేది ప్రతి పార్టీకి, ఢిల్లీలో ఉన్న అగ్ర నాయకులకు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులకు కానీ, ఇక్కడ స్థానిక పార్టీలు కానీ, ఏదైతే జాతీయ పార్టీలు కానీ అందరికీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఇన్ఛార్జీలు వస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, బీజేపీ ఇన్ఛార్జీలు వస్తారు. వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే బీసీ నినాదం. కాబట్టి రేపు సమీకరణలు ఇవాళ 26, 27 ఊరుకొని 28 నుంచి సమీకరణలు మారుతాయి. అంటే అట్రాక్షన్ మీరు చెప్పారు కదా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారిని చూసి అందరూ ఓట్లు వేయాలి. అప్పుడు లేకపోతే ఎలక్షన్స్ జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. అంటే రకరకాలుగా మారిపోతుంది. ఆ రకమైన ఒక వాతావరణం పూర్తిగా జరుగుతుంది. దానికి అడుగులు కూడా జాతీయ పార్టీలు కూడా వేస్తున్నాయి. దాన్ని మేము పూర్తిగా నమ్ముతున్నాం ఒక బీసీ నేతగా. ముఖ్యంగా బీసీ నాయకుల్లో ప్రధానంగా ఆర్ కృష్ణయ్య గురించి మాట్లాడుకోవచ్చు. ఆర్ కృష్ణయ్య ఒకసారి టీడీపీతో కలిసి ఉంటాడు, ఇంకోసారి వైసీపీ నుంచి ఎంపీ అవుతాడు, ఒకసారి బీజేపీ నుంచి రాజ్యసభకు పోతాడు. ఇలా ఒక బీసీ నాయకుడే ఒక ఓసీ సంబంధించినటువంటి పార్టీల వైపు సపోర్ట్గా ఉంటూ పదవిలు తీసుకొని మళ్ళీ బీసీ నినాదం ఎంతవరకు ముందుకు పోతుంది అంటారు? అంటే ఇక్కడ బీసీలు
సరి అయిన మద్దతు లేదు, బీసీల దగ్గర ఆ రాజ్యాధికారానికి దగ్గర అయ్యే బలం లేదు, సత్తా అయితే సత్తా లేదు, ఒప్పుకోవాలి అది ఆర్థికంగా. ఓకే. కార్పొరేట్ వ్యవస్థలు కానీ ఇటు రాజకీయంగా కానీ ఇటు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బలంగా లేరు. ఓకే. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారి పెద్దలైన ఇంకా బీసీ నేతలైన ఎవరైనా తనని తీసుకున్నా కూడా పార్టీలు పిలుస్తున్నాయి బీసీల బలం చూసి. కానీ ఆర్ కృష్ణయ్య పోతలేడు ఇక్కడ. ఇది ఒక లాజిక్, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ పదవి అయితే పొందుతుంది కదా, పదవి పొందడానికి అడగడానికి మన గొంతు ఉండాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి. ఓకే. ఇక్కడ ఒకసారి శాసనసభకి వెళ్ళారు, ముఖ్యమంత్రి అభ్యర్థి అప్పుడు బాబు గారు ప్రకటించారు 2014. మేము చాలా హార్డ్ వర్క్ చేసినాం దాని గురించి, ఆయన ఒప్పుకోలేదు. కాకపోతే మన బీసీ నేతగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే బాగుంటుంది అన్న అంటే, నేను ఎన్టీ రామారావు ఉన్నప్పుడే నేను కేబినెట్ మంత్రి ఇస్తా అంటే నేను తీసుకోలేదు. ఇప్పుడేంది నన్ను ఇందులోకి నెట్టేస్తున్నారు అంటే, యజ్ఞ మల్లేష్ అని మేము కొంతమందిని కలిపి బతిమలాడి కృష్ణన్న గారిని అందులోకి పంపించినాం. ఓకే. బాబు గారితో చర్చలు జరిగి సో అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి గెలిస్తే అప్పుడు మల్లారెడ్డి అన్నగా ఏమంటే మల్లారెడ్డి కూడా బయటపడ్డాడు. మల్లారెడ్డి గారు చామకురం మల్లారెడ్డి ఎంపీ గెలిచింది అప్పుడే ఎల్బీ నగర్లో స్థానికంగా ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో ఓట్లు అప్పుడు ఆ రకంగా ఉద్యమం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు, శాసనసభలో ఆయన వాణి వినిపించిండు బీసీల గురించి. తర్వాత వైసీపీ వాళ్ళు పెద్దలు మన వైఎస్ఆర్కు ఒక అడ్వైజర్గా పనిచేసారు కృష్ణన్న గారు. ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఎలా పెట్టాలి అన్నింటిలో చాలా వరకు కృష్ణన్న గారు అడ్వైజర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. ఆ రకమైన సత్సంబంధం ఉండడం వల్ల వాళ్ళకి ప్లస్ కావడానికి బీసీ నేతను తీసుకున్నారు తప్ప ఈయన వెతుక్కుంటే ఏ రోజు పోలేదు నాకు తెలిసి. ఓకే. ఇప్పుడు తీసుకున్న బీజేపీ అయినా కూడా మీకు తెలుసు మొన్న ఎలా సమీకరణ మారిన ఇళ్ళ నుంచి అందులోకి తీసుకోవడానికి అక్కడ సంఖ్య మార్చుకోవడానికి వాళ్ళు ఆడిన ఒక రాజకీయ ఎత్తుగడలు ఇవి. అవి రాజ్యాధికారం దగ్గర కావడానికి ఆయన ఏదో పోతున్నాడు అనగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బీసీలు బలంగా ఉన్నారు కాబట్టి ఆయనను తీసుకుంటారు. అసలు బీసీలే ఆయన ఏమిటి లేనప్పుడు ఏ పార్టీ ఆయనను తీసుకోరు. మొన్న చూసుకుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక సీటు కూడా టీఆర్పీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ గెలుచుకోలేకపోయింది. కానీ ఓట్లకు సంబంధించి తీన్మార్ మల్లన్న మాట్లాడాడు. అంటే ఎందుకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది, బీసీలు అందరూ ఎందుకు ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయారు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కొత్త పార్టీ కావడం తర్వాత ఏదైతే ఇప్పుడు జాతీయ పార్టీలు కానీ ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బలంగా దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు ఆ రకంగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక డిప్యూటీ సీఎంలు ఉన్నాడు. ఆయనకి ఏమాత్రం సీట్లు వచ్చినాయి గతంలో హేళన చేశారు. అట్లనే తీన్మార్ మల్లన్న పార్టీ కావచ్చు, ఇంకోరు పార్టీ కావచ్చు, బీసీ నినాదం ఉంది. ఆయన ఎమ్మెల్సీగా 3 ఉమ్మడి జిల్లాలల్లో గెలవలేదా? కాకపోతే ఏంటంటే ఈ వాణి ఇవాళ కవిత గారు కూడా పోటీ చేయడానికి చూసింది. కానీ ఆమె ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఆమెకు ఆల్రెడీ ఒక పార్టీ, ఒక జాగృతి, ఒక బతుకమ్మని తీసుకెళ్ళి వెళ్ళింది, ఆమె చేసింది. కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న కానీ ఇంకోరు కానీ నేను వ్యక్తిగతంగా అనను, ఎవరైనా టైం పడుతుంది. బీసీ నినాదం అనేది జనాలకు తీసుకెళ్తున్నారు, అందరూ ఎవరి వంతు వాళ్ళు చేస్తున్నారు. రేపు ఇవాళ వెలమ బిడ్డ అయిన కేసీఆర్ గారి కూతురే బీసీ గంపెత్తుకుంది. కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ని పెట్టి బీసీ గంపెత్తుకుంది మీరు అన్నట్టు. ఇవాళ అన్ని పార్టీలు కూడా బీసీ నినాదంతో రేవంత్ రెడ్డి కూడా అంటారు కదా, నన్ను రేవంత్ గౌడ్ అంటారు, రేవంత్ యాదవ్ అంటారు, అందరూ అంటారు కదా. ఆయన రాజకీయంగా ముందుకెళ్ళాలి కాబట్టి గత్యంతరం లేదు కాబట్టి గౌడ్ అంటాడు, ముదిరాజ్ అంటాడు, మున్నూరు కాపు అంటాడు. కాబట్టి అవి కామన్, అవి ఇంకా మారుతాయి సమీకరణలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి విభజిత తెలంగాణ వరకు ఎప్పుడు ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కాలేదు. అవును, మంచి హేమాహేమీలు ఉన్నారు బీసీల్లో, ఎందుకు కాలేకపోయినారంటారు అసలు? అంటే ఇక్కడ తప్పు మనది కూడా ఉన్నది. ఓకే. ఇక్కడ ఏ రాజ్యాధికారం దగ్గరికి వచ్చినా కూడా తీసుకుపోయి ఏదో చిన్న కమిట్మెంట్లకు ఆ రోజు డి శ్రీనివాస్ కావచ్చు, ఈరోజు పొన్నాల లక్ష్మీ దగ్గర కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే ఆంధ్ర నాయకులు బలంగా ఉండడం, వాళ్ళ సమీకరణలు బలంగా ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. గతంలో జరిగింది వేరు రాజకీయం, తెలంగాణ వచ్చినాక జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. ఓకే. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి కంపల్సరీ ఉంటుంది. అది దానికి అడుగులు వేస్తున్నాయి అన్ని పార్టీలు, లేకపోతే పార్టీలకు మనుగడ ఉండదని నా ఉద్దేశం. ఓకే. అంటే ముఖ్యంగా మీరు అన్నట్టు టీఆర్పీకి సంబంధించి తెలంగాణ రాజ్యాధిక పార్టీకి అందరూ మద్దతు ఇస్తారంటారా, లేకపోతే ఒక బీసీ వేదికను ఏర్పాటు చేసి ఎన్నికలకు పోతారంటారా?
బీసీ వేదికను ఏర్పాటు చేయకపోయినా కూడా ఒక పార్టీ అంటలేను నేను, అప్పటికి వచ్చేసరికి ఏ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుంది? బీజేపీ వేస్తుందా, కాంగ్రెస్ పార్టీ వేస్తుందా? ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫస్ట్ అంటే తీర్మానం చేయవలసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేయలేదనుకో నష్టపోతుంది. బీజేపీ అతను చేశాడనుకో అఫ్కోర్స్ వచ్చేస్తుంది. అంటే ఈ రకంగా సమీకరణలు మారుతాయి, కంపల్సరీ ఆ రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ వచ్చింది, ఒకసారి కాంగ్రెస్ వచ్చింది. ఒకవైపు ఈ రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అంటున్నారు, మధ్యలో బీసీ నినాదం ఉవ్వెత్తున ఎగసింది, ఇప్పుడు మళ్ళీ కామిషనెడ్ కనబడుతుంది. బీసీ నినాదం అంటే అప్పుడు మనకు ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో మనకు ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒకటి లేచింది. ఇప్పుడు కూడా రోజు ఉద్యమాలు జరుగుతున్నాయి, బీసీ నినాదం ఏమంటారు మన రోజు రగులుతూనే ఉంది. అది అంటే చరిష్మా కలిగిన నాయకుడు లేడంటారా బీసీలో? 100% చరిష్మా ఈ పార్టీల నుంచే పుట్టుకురావాలి, లేకపోతే బలంగా ఇంకా మన దాంట్లో నుంచి బీసీల నుంచి ఎవరైనా రావాలి. మీరు గమనిస్తే తెలంగాణ ఉద్యమం టైంలో అందరూ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, అటు తెలుగుదేశం నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు అందరూ ఏకతాటిపైనకి వచ్చారు తెలంగాణ రావాలి అని. బీసీల కోసం బీసీలందరూ వాళ్ళ పార్టీలన్నీ వదిలేసి వస్తారా? వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుంది? అదే నేను ఇంతకుముందు చెప్పింది, బీసీ ముఖ్యమంత్రి అని ఏ పార్టీ రేపు ప్రకటిస్తే ఆ పార్టీకి గెలుస్తుంది. అయితే సమీకరణాలు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, చిన్న చితక పార్టీలు కావచ్చు. ఇవాళ కోదండరామ్ అసంతృప్తితోటే ఉన్నాడు, సిపిఎం వాళ్ళు అసంతృప్తి ఉన్నాడు. మొన్న గద్దెనెక్కినప్పుడు అందరు కలిసి బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించినాయి. ఇవాళ గద్దెనెక్కించిన వామపక్ష పార్టీలు పక్కకు పోయినాయి, గద్దెనెక్కించిన కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు పక్కకు పోయినారు, చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు పక్కకు పోయినారు. చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. రేపు కూడా అలానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా ఒక సమీకరణ అయిపోయి మాకు బీసీ రాజ్యాధికారం కావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలనే ఒక నినాదం రేపు ఏర్పడబోతుంది. ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్నారు, తీన్మార్ మల్లన్న గారు చేస్తున్నారు, ఆర్ కృష్ణ అన్న కాకుండా జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది మేము మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి ఉద్యమాలు ఇప్పుడు రోజు మూమెంట్ అవుతూ ఉన్నాయి. రేపు 29 ఎలక్షన్ల వరకు కంపల్సరీ బీసీ ముఖ్యమంత్రి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 10 సంవత్సరాలు నీ కూర్చిపోయిన కూర్చుంటా అంటే ఇప్పుడు అనేటోడు ఎప్పుడైనా అంటూనే ఉంటాడు. ఎందుకంటే హిప్నటైజ్ చేసే నాయకులు, అగ్రకుల నాయకులలో ఎక్కువ హిప్నటైజ్ చేస్తారు. ఓకే, నాకు డబ్బు ఉంది, నాకు బొచ్చడి భూమి ఉంది, నాకు డబ్బులు వద్దని రోజు డబ్బులు తీసుకునేటోళ్ళు లేరా? మనం పేర్లు ఎందుకు చెప్పాలి? నాకు చాలా భూమి ఉంది, చాలా డబ్బు ఉందని. మరి డబ్బు చాలా ఉన్నప్పుడు ఎందుకు తీసుకుంటాం? అట్లనే నేను 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా అంటే జనాలు రేపు ఓట్లు వేసేటప్పుడు ఆయన కబడ్డీ ఆట, ఆయన వాలీబాల్ ఆట అని పిలిచి జనాలను చూపంతా అధిక మరలించారు. ఇదంతా ఏంటంటే అగ్రకుల నాయకులు, భూస్వాములు, పెత్తందారుల ఎత్తుగడలు, ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు అని కూడా అనవచ్చు. అఫ్కోర్స్ అట్లా దాని గురించి మనం పెద్దగా భూతద్దం పెట్టి చూడడం అవసరం లేదు. 10 ఏళ్ళు ఉంటారా, 20 ఏళ్ళు, అది వాళ్ళ చేసిన ప్రజలకు దగ్గర దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎవరిని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఇలా రేపు జరగబోయే ఎన్నికలే చెప్తాయి. బీఆర్ఎస్లో ఒకవేళ కేసీఆర్ కనుక మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే కేటీఆర్ ఉండు కదా అని ఆప్షన్ వస్తుంది. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ అలా కేటీఆర్ అంటే మొత్తానికి ఓసీ. బీఆర్ఎస్ కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసే అవకాశం లేదు, కనబడతలేదు. ఏం చెప్తారు దీనిపైన? ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ఏ కావచ్చు, ఇప్పటికే నష్టపోయినారు వాళ్ళు. బీసీలను దగ్గర తీసుకుపోవడం, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని ఎన్నో రకాల ప్రామిస్ చేసారు, అవన్నీ పోయినాయి. కాబట్టి ఇంటికి పోయారు, ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు వాళ్ళ నాయకులు. రేపు నువ్వా నేనా, అయ్యా తమ్ముడా, కొడుకా బిడ్డ అని ఇప్పుడు కొట్టుకొని బావా బామ్మడిదా అని కొట్టుకుంటే అవన్నీ వాళ్ళకే నష్టం. అది కానీ ఏ పార్టీ, అందుకే ఏమవుతుంది, ఇప్పుడు బీజేపీ రెడీ అవుతుంది, కాంగ్రెస్ రెడీ అవుతుంది, మేము బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తామని వాళ్ళే ముందుకు వస్తారు. మనం ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు, అంత టైం లేదు ఇక్కడ. సో బీజేపీ కూడా ఉన్న పలంగా బండి సంజయ్ అంటే ఒక పవర్ఫుల్ లీడర్ అనే చెప్పుకోవాలి. బీజేపీ గ్రాఫ్ పెరిగింది ఆయన నాయకత్వంలోనే. అలాంటి లీడర్ తర్వాత కిషన్ రెడ్డి కృష్ణ, ఇప్పుడు రామచంద్ర, ఇద్దరు ఓసీలే. బీజేపీ ఏమైనా భవిష్యత్తులో బీసీలకు అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందని? ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు వెదర్ని బట్టి చూస్తుంటారని అనుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కృష్ణయ్య గారిని తీసుకున్నారు, ఆర్ కృష్ణను ఎంపీగా. తర్వాత ఒకలాభరణం చాప కింద నీళ్ళగా లాగేసేసారు. ఒకలాభరణం కృష్ణమోహన్ ఆయనను ఏ పార్టీ మారనన్నాడు. ఇట్లా చూస్తే
రేపు ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఆర్ కృష్ణన్న గారు కావచ్చు, ఎవరో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా రేపు రావచ్చు అనుకుంటున్నాం మేము. మనం చూస్తుంటాం కొంతమంది బీసీ నాయకులు చాలా వరకు మాట్లాడుతుంటారు ఓసీల ఓట్లు మాకొద్దు అని. ఇన్ఫ్యాక్ట్ మన తీన్మార్ మల్లన్న కూడా ఒక మున్సిపల్ ఎన్నికల్లో ఈ సభలో ఎవరన్నా వెలమల్లో రెడ్లుంటే వెళ్ళిపోవచ్చు, అంటే ఓసీలు ఉంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు. కానీ మనం చూస్తుంటే ఏ నాయకుడికైనా రేవంత్ రెడ్డికైనా కేసీఆర్కైనా అభిమానంతో చాలామంది ప్రజలు బయటకు వస్తూ ఉంటారు సభల్లో సమావేశాలు చూస్తాం. మన కేసీఆర్కి సంబంధించి అక్కడ విచారణకు ఇంటికి వచ్చినప్పుడు సిట్ అధికారులు చాలామంది ప్రజలు ఉరికినారు కేసీఆర్ని చూడడానికి. అందులో ఎక్కువగా బీసీలే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకు ఒక ఓసీ నాయకుని పైన బీసీలు ఇంకా అంత ప్రేమ పెంచుకుంటున్నారు? అంటే వాళ్ళకు ఒక ఉద్దేశం లేదా? బీసీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి రాజకీయ భవిష్యత్తును మాకు ఒక లీడర్ మాకు రాజకీయ భవిష్యత్తు కల్పించడం అనేది బీసీలకు ఒక నీతి అంటారు అది. ఓకే, కానీ సరైన టైం వచ్చే వరకే అదే చెప్తున్నా నేను. ఇంతకుముందు స్పృహ లేదు, ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు కూడా లేనట్టే కనబడుతుంది. అంటే ఇప్పుడు సమయం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి పార్టీలలో ఉన్న వాళ్ళ బీసీ నాయకులు ప్రజాప్రతినిధులు అందరు కామన్ అది. కాకపోతే రేపు వచ్చేసరికి తీన్మార్ మల్లన్న గారు అన్నారంటే అలాంటి వాళ్ళు రేపు అందరూ అనవలసి వస్తుంది. ఎందుకు? బీసీ నినాదం అంత గట్టిగా ఉంది. గతంలో అన్న మాటల అనలే కదా, మీరు అందరు వెళ్ళిపోండి. ఇప్పుడు అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే అంత బలం పెరిగింది, ఆ ఫీలింగ్ పెరిగింది, ఆ వాదం పెరిగింది ప్రజలలో. కాబట్టి అది అంటే అందరి ఓట్లు కావాలి, కాకపోతే అలా అనడానికి బలం అనేది పెరిగింది. ముఖ్యంగా ముందు రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఓసీలే రియల్ ఎస్టేట్లో, లేకపోతే ఈ మల్టీప్లెక్స్ బిజినెస్లో వీలే ఉంటాడు. బీసీలు కూడా చాలా మంది వచ్చినట్టు రియల్ ఎస్టేటే కాకుండా మల్టీప్లెక్స్ బిజినెస్లో కూడా బీసీలలో కూడా ఆర్థికంగా ఎదుగుతున్నారు. 5 స్టార్ హోటల్ ఎదుగుతున్నారు, బీసీలలో ఎదుగుతున్నారు. బహుజనులలో కూడా అందరు చాలామంది ఆర్థికంగా. ఇంకోటి విలేజ్లలో ల్యాండ్స్ రేట్లు పెరగడం, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల ల్యాండ్స్ ఉండడం, అందులో అలా ఆ జాగాలు మంచి రేట్లు రావడం. కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అన్నట్టుగా మల్టిపుల్ బిజినెస్లలో బీసీలు బాగా రాణిస్తున్నారు. బలమైన నాయకులు వచ్చిండ్రు ఇప్పుడు, ఇంత గతంలో లేరు. బీసీలలో కూడా బలమైన నాయకులు, బలమైన కార్పొరేట్ వ్యవస్థలు, బలమైన వ్యాపారాలు చేస్తున్నారు. అందుకే రేపు రాబోయే రాజ్యంలో మనకు టైంలో వచ్చే 29లో ఒక పార్టీ అయినా పెట్టవచ్చు. ఆ పార్టీ కిందకి అందరు రావడమా, లేకపోతే ఈ అన్నీ చూస్తే ఇంకో బీజేపీ లాంటి వేరే పార్టీలు, పెద్ద పార్టీలు, జాతీయ హోదా ఉన్న జాతీయ పార్టీలు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని బీసీని ప్రకటించవచ్చు. ఏదైనా జరగవచ్చు, కానీ బీసీ ముఖ్యమంత్రి అయితే అది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఒక బీసీ నాయకుడు, బీసీ నేత దేవేందర్ గౌడ్ని హోంమంత్రి చేస్తారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హోంమంత్రి లేడు అసలుకి. అంటే అప్పుడు బీసీలకు ఇస్తుండే 0.2 పొజిషన్, నెంబర్ 2 పొజిషన్ని. ఇప్పుడు ఆ విధంగా పొజిషన్ కూడా ఏం లేకుండా అయిపోయింది, ఇస్తలేరు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే అసలు ఏ మంత్రి, హోంమంత్రి లేదు, విద్యాశాఖ లేదు, ఏది లేదు, అన్నీ ఆయన దగ్గరనే పెట్టుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఒక నియంత్రిత పాలన సాగుతుంది. ప్లస్ సంక్షేమ పథకాలు ఏమి ఇస్తామన్నారు, ఏం ప్రామిస్లు చేసినావు, ఇటు బీసీ ఏదైతే కామరెడ్డి డిక్లరేషన్ కానీ అన్నీ గమనిస్తున్నారు. కాకపోతే సమయం కోసం చూస్తారు ఎవరైనా. ఇప్పుడు ఇది వాపు ఏది రేపు నిన్న స్థానిక సంస్థలలో మున్సిపల్ ఎలక్షన్లో జరిగింది. బలం అది ఏమన్నా బలుపు కాదు, అది వాపు. ఏ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు మీరు లీడర్ అయితేనే మాకు ఫండ్స్ వస్తాయి. గవర్నమెంట్ అదంటే దీనికి ఎందుకు వేస్తారు? లాజిక్ ఆ ప్లేస్లో ఎల్లయ్య ఉన్నా, మల్లయ్య ఉన్నా, రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరున్నా కూడా కంపల్సరీ గెలవాలి. అంతేగాని ఇది బలుపు కాదు, ఇది వాపు. రేపు బలుపు చూపెడతారు. ఓకే, అది ముఖ్యంగా జిహెచ్ఎంసీని విభజించినారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇటు సైడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఏంటంటే 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు 3 కార్పొరేషన్లో ఏదైనా ఒక కార్పొరేషన్ బీసీలు కైవసం చేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు చెప్పలేము. రేపు జరగబోయే ఎన్నికలలో బలంగా అడుగులు వేస్తున్నారు. ఆ రకమైన వాతావరణం. మెయిన్ ఎలక్షన్ టార్గెటా? మెయిన్ ఎలక్షన్ టార్గెట్ ముఖ్యమంత్రి కుర్చీ టార్గెట్. ముఖ్యమంత్రి కుర్చీ టార్గెట్. రేపు రాబోయే ఒక ఇప్పుడు వడ్డించేవాడు మనవాడు ఉంటే ఏదైనా వస్తుంది అన్నట్టు, ఎక్కడ కూర్చున్నా భోజనం వస్తుంది. కాబట్టి రేపు ముఖ్యమంత్రి టార్గెట్. మీరు చెప్పిన ఏదైతే ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఉన్నాయో జిహెచ్ఎంసీలో కూడా రావచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు కేసీఆర్ గారు
మనకు మేయర్గా ఫస్ట్ బొంతు రామ్మోహన్కి ఇచ్చారు. అవును. తర్వాత వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ గద్వాలకి ఇచ్చారు. అవును. ఒక బీసీ ఒక మున్నూరు కాపు కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి ఇచ్చారు. ఇద్దరు మున్నూరు కాపులు. ఇప్పుడు ఆడ మేయరే ఆడున్నారు, వాళ్ళు ఉన్నారు. అంటే అలాంటి వాతావరణం ఆల్రెడీ ఉంది, ఫీలింగ్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు బలంగా ఉంది. అది దానికి మీకు అర్థం కావాలి. జనాలు కూడా చూస్తున్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు ఎవరి పాలన ఎట్లుంది, నియంత్రిత పాలన ఎట్లుంది. రేపు బీఆర్ఎస్ అయినా కూడా కాంగ్రెస్ అయినా కూడా రేపు మనగడ లేదు. కాబట్టి రేపు బీసీ ముఖ్యమంత్రి కావడానికి 99 కాదు 110% అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సో ముఖ్యంగా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. రాబోయే జనరల్ ఎలక్షన్స్లో అసలు బీసీల రాజ్యాధికారం ఎందుకు? మీరు అన్నట్టు బీసీల్లో ఒక నాయకుడు అయితే ఆ బీసీ నాయకుడు మంచిగా పాలిస్తాడా లేదా ఐడియా లేదు కదా. ఏ నాయకుడు అయితే ఏంది, ఏ కులం అయితే ఏంది, మంచిగా పాలన ఉంటే బాగుంటుంది, బీసీలకు న్యాయం జరిగితే చాలు కదా, బీసీఏ పాలించాలని ఏమున్నదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవును, గతంలో నుంచి కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు గట్కేసర్ రెడ్డి మీటింగ్లో, రెడ్డి కమ్యూనిటీ మీటింగ్లో మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే అన్నారు, బీసీలకు పాలన రాదు, మళ్ళీ రెడ్డిలే చేయాలని అన్నారు. అలాంటి ఏవైతే సందేశాలు ఉన్నాయో బీసీలను రగులుస్తున్నాయి, అవన్నీ రగులుస్తున్నాయి. రేపు ఇవాళ పీసీసీ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎందుకు చేయడు? గౌడే కావచ్చు, ముదిరాజే కావచ్చు, ఇంకోటి కావచ్చు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కోవిడ్లో ఒంటితోటి నడిపించండు ఈటెల రాజేందర్ గారు. అవును, ప్రభుత్వాన్ని పడుకుంది అంటే అంతన్నా కూడా నడిపించే సత్తా ఉంది ఒక బీసీ బిడ్డక. రేపు ముఖ్యమంత్రి అయితే ఎందుకు చేయరు? కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. గతంలో ప్రజల ఆలోచనలు వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి బీసీ నినాదం బలంగా ఉంది. రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి కంపల్సరీ అవుతారు. ప్రజలు కూడా గ్రామస్థాయి నుంచి బాగా తెలివి మీరింటారు. ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా దాదాపు చాలా సంవత్సరాలుగా ఈ బీసీ ఉద్యమాల్లో కీలకంగా 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాలుగా. సో ఇప్పటికి ఇంకా అలసిపోలేదా? ఇంకా ఉద్యమంలో ఇంకా యాక్టివ్గా? అంటే ఇది ఎవర్ గ్రీన్, అంటే ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ దగ్గరయ్యే ఉద్యమం ఇది. కాబట్టి రోజుకు ఉత్సాహం పెరుగుతుంది తప్ప దాంట్లో డిస్కరేజ్ కావడం, అలసిపోవడం అనేది లేదు. కాబట్టి బీసీల గురించి ఫైట్ చేయడం అదొక అదృష్టం. మీరు విద్యార్థి దశ నుంచే పోరాడుతున్నారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎట్లా ఆలోచిస్తుంది? మీరు అప్పుడు ఆలోచించినట్టుగా ఇప్పుడు యువత ఆలోచిస్తుందా? ముఖ్యంగా బీసీ యువత అంటే కార్పొరేట్ ఏదైతే గ్లోబలైజేషన్ వచ్చినాక అనుకున్నాం పక్కదారి పట్టింది. కానీ ఇక్కడ యువత అనే దాన్ని పక్క పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులంతా బీసీ యువతని. ఇక్కడ 90% ఇవాళ గెలిచి మొన్న మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లలో పెద్ద ఎత్తున గెలుచుకున్నారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలు గెలిచారు. మరి ఉన్నట్టే కదా యువత. కాబట్టి అక్కడ సందేహం లేదు. ఎక్కడ జనరల్ స్థానాలు కూడా కొలగొడతారు అంటారు. అంతే, కొలగొడతారు. వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చూపెట్టారు. స్థానిక సంస్థలు, సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ 3 చూసాం. కాబట్టి యువతే కదా అందులో ఉన్నది మీరు అన్నట్టు. కాబట్టి యువత మేల్కొంది, యువత బలంగా ఉన్నారు. బీసీ నినాదం గ్రామ స్థాయిలో పోవడం అనేది అదృష్టం. మేము చేసిన ఉద్యమాలు 30 ఏళ్ళ నుంచి ఉద్యమాలు, పెద్దల ఆర్కృష్ణ గారు, ఇప్పుడు అందరు మేల్కొన్నారు, అందరు తెలిసింది, ఇంకా కూడా తెలుస్తుంది. గుజ్జా రమేష్కి ఏమైనా ఉందా రాజకీయాల్లో పోటీ చేయాలి ఈసారి అని చెప్పి? అఫ్కోర్స్ ప్రజాసేవలో ఉన్నప్పుడు రాజకీయం అనేది పక్కకు పెడితే, బీసీ ఉద్యమంలో ఉన్నప్పుడు ఇవాళ బీసీ గంప ఎత్తుకొని అందరు తిరుగుతారు. అది బీసీలం ఎందుకు ఎత్తుకో సంవత్సరాలు ఆటోమేటిక్గా మనం రాజకీయంలో సంఘాలలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్రజాసేవలు ఉన్నామో, బీసీ ఉద్యమాలు ఉన్నామో, రేపు బీసీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అల్టిమేట్గా మేము సీటు మీదనే ఉంటాం. అంతే కదా. ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో. రామారావు గాలిలో కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు కూడా మంత్రులయ్యారు. ఆర్ఎంపీ డాక్టర్లను కూడా పట్టుకొచ్చి మంత్రులు చేసి ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇంట్లో కూర్చున్నామే, పొయ్యి ఊదుకుంటున్నాము, పట్టుకున్నామని కూడా తీసుకొచ్చి మంత్రిని చేసి, నాకు వద్దులే ఇక మా మొగడు చనిపోయాడు అనేటామని కూడా తీసుకొచ్చి మంత్రిని చేసి. ఓకే, అలాంటివి జరిగినాయి. ఇప్పుడు ఇంత పెద్ద బీసీ ఉద్యమంలో బీసీ లీడర్లకు నిజంగా పనిచేసే వాళ్ళకు ఒక రోజు అటో ఇటో, కానీ విస్తరి మాత్రం కంపల్సరీగా విస్తరిలో భోజనం ఉంటుంది. సో మీరు అనుకున్నది సాధించాలని మా ఛానల్ నుంచి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.